గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేలు రాజుగా మారిన దావీదు జీవితం నుండి 3 శక్తివంతమైన పాఠాలు. మొదటిది, సమస్యను చూసి భయపడకండి. అందరూ గొలియాతును చూసి పారిపోతే నీవు కత్తెయు ఈటెయు పట్టుకొని నా మీదకొచ్చుచున్నావు. నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున వస్తున్నానని దావీదన్నారు. మీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుని నామమే పెద్ద ఆయుధం. రెండవది, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. మీ టాలెంట్ కన్నా మీ క్యారెక్టర్ దేవునికి ముఖ్యం. మూడవది, మిమ్మల్ని మీరే బలపరుచుకోండి. అందరూ తనను రాళ్లతో కొట్టాలని చూసినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఎవ్వరి సపోర్ట్ లేనప్పుడు దేవుని దగ్గర బలం పొందుకోండి. గొలియాతు లాంటి సమస్యలున్నాయా? దావీదు లాంటి విశ్వాసం కలిగి ఉండు.